పూర్వకాలంలో స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చేవారో ఈ శ్లోకం వింటే తెలుస్తుంది. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం. కొన్ని ప్రాంతాల్లో సీతను కూడా చెప్తారు. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి అనే 5 సద్గుణవంతులైన దేవతా స్త్రీలని నిత్యం స్మరిస్తే గనక చేసిన దురాగత పాపాలు నశిస్తాయని శ్లోకభావం. ఆనాటి పరిస్థితులను బట్టి తమ వంశ నియమాలను ధర్మాలను ఉల్లంఘించకుండా జీవితం గడిపిన దేవతా స్త్రీమూర్తులు కాబట్టే ఆ 5 పంచకన్యలుగా పెద్దలు ప్రశంసించడం జరిగింది. స్త్రీలు కామితార్థ ప్రదాయనులే కానీ కామితార్థినులు కారంటారు. ఇలాంటి సద్గుణాలు గల స్త్రీమూర్తులు హిందూ పురాణాల్లోనే కాదు, హిందూ సనాతన ధర్మం ఆచరించే దేశాల్లో కూడా అనేక మంది కనిపిస్తారు. అందుకే అప్పుడే పుట్టిన ఆడపిల్ల దగ్గర నుంచి అమృతవాక్యాలు చెప్పే అవ్వల వరకు అన్నీ ఆదిపరాశక్తి తేజస్సులే, అమృతం లాంటి కాశీ అన్నపూర్ణ రూపాలే అంటారు పెద్దలు. స్త్రీలని హేళనతో ద్వేషిస్తే ప్రళయాగ్నులవుతారు, ఆదరంగా అభిమానిస్తే అమృతం కురిసే దేవతలవుతారు. ఆడవారిని అబలగా అవసరాల విలాస వస్తువుగా చూడొద్దు. ఆడవారు ఏడ్చిన ప్రాంతాలు, ఏడిపించిన కుటుంబాలు ప్రకృతి ప్రకోపాలకి గురవుతాయంటారు. అమ్మగా చూస్తే దేవతగా పూజించండి, సోదరిగా చూస్తే అభిమానంతో ఆదరించండి, భార్యగా చూస్తే అర్ధాంగిగా ప్రేమతో ఇల్లాలిగా గౌరవించండి. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మహిళా దినోత్సవానికి ఫలసిద్ధి లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.